జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు దివ్యశ్రీ కిచెన్లో మసాలా ఆలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో విశేషం ఏంటి అంటారా? అయితే మసాలాలు ఏవి కూడా మిక్సీకి పట్టకుండా మంచి చిక్కటి గ్రేవీతోటి టేస్టీ అయిన ఈ మసాలా ఆలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియో చూపిస్తున్నాను. ఇంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలాగా ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఒక పావు కప్పు పెరుగు ఉన్నట్లయితే ఎలాంటి వెజిటేబుల్స్నైనా ఈ మసాలాలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి మంచిగా కర్రీ వండారనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే టేస్టీ అయిన మసాలా గ్రేవీ కర్రీస్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. నేనైతే ఈరోజు ఆలు వంకాయ చేస్తున్నాను. ఈ కర్రీ చపాతీలోకైనా రైసీలోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి. కమ్మటి పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఉండలు లేకుండా చక్కగా చిలికి తీసుకోండి. ఇందులో ఒక పావు చెంచా గరం మసాలా, ఒక చెంచా ధనియా పౌడర్ అండ్ అలాగే మీ టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు, దీంతో పాటు వేయించి మిక్సీకి పట్టుకున్న జీరా పౌడర్ వేసుకోండి. ఈ జీరా పొడి ఏ కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వీటన్నింటినీ పెరుగులో బాగా కలిపేసేయాలి. చిక్కటి పేస్ట్ లాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కావాలి అంటే మీరు కొన్ని డ్రాప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ కలిపేసి పక్కన పెట్టుకోండి. మీకు ఇవే వెజిటేబుల్స్ కాకుండా ఇక్కడ మనము క్యాప్సికమ్ వాడచ్చు, అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు వాడచ్చు, క్యారెట్ ముక్కలు కూడా వాడుకోవచ్చు అనమాట. నేనైతే వంకాయ ముక్కలు అండ్ అలాగే ఆలు ముక్కలు కట్ చేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ ముక్కలకు పట్టించేసి ఒక అరగంటకు పైగా అలా వదిలేయండి. అలా అయితే ముక్కలు ఉప్పు, కారం, మసాలాలు పట్టి చాలా టేస్టీగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి అండ్ అలాగే దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి. ఇలాగ పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి సన్నగా కట్ చేసుకున్న టమాటోలు వేసి ఈ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈలోపు మనకి వంకాయ అండ్ అలాగే ఆలుగడ్డ మంచిగా చక్కగా ఈ గ్రేవీలో నాని టేస్టీగా తయారవుతాయి అన్నమాట. తింటున్నప్పుడు జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇలాగ బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కూర ఉడికేంత వరకు కూడా ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కూరని మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించొద్దు, మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లోనే ఉడికించాలన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. పోపులో వేసిన దానికంటే కూడా ఇలా కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో వేస్తే అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ పోకుండా చాలా బాగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు కూడా ఈజీగా తినేసేయచ్చు మనము. చూడండి చక్కగా ఉడికిపోతాయి. ఇలాగ మూత పెట్టి ఉడికించేస్తే ఫైనల్గా దీన్ని కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎలాంటి మసాలాలు మిక్సీలో పట్టే పని లేకుండా ఈజీగా మనం ఈ కర్రీ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది ముఖ్యంగా చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.